హే బాస్, ఈ కార్ని మీరు ఎక్కడో చూసినట్లుంది కదా. అదే బాస్, యానిమల్ సినిమాలో రణ్వీర్ కపూర్ లక్కన్ టీజ్ చేసిన వాళ్ళకి వార్నింగ్ ఇవ్వనికి వేసుకొని వెళ్తాడు కదా, ఆ కారే మిత్సుబిషి పజెరో. ఇప్పుడంటే టొయోటా ఫార్చునర్, మెర్సిడీస్ బెంజ్, ల్యాండ్ రోవర్ డిఫెండర్ లాంటి చాలా ఫేమస్ కార్స్ ఉన్నాయి. కానీ ఒకప్పుడు ఈ కార్కు ఉండే క్రేజ్ ఎలాంటిదంటే, మన ఇండియన్ సెలబ్రిటీస్ అయినా షారుఖ్ ఖాన్, ఎంఎస్ ధోని అని ఇంకా చాలామంది పొలిటీషియన్స్ కూడా ఈ కార్ని వాడేవాళ్ళు. అంతేకాదు బాస్, ఈ కార్ ఒకప్పుడు ల్యాండ్ రోవర్, మెర్సిడీస్ జీ వ్యాగన్ అండ్ ఏఎఫ్ లాంటి పెద్ద పెద్ద కార్ కంపెనీస్ని కూడా వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ ర్యాలీ కాంపిటీషన్ అయినటువంటి డాకార్ ర్యాలీలో చిత్తుగా ఓడించిందంటే మీరు నమ్ముతారా? మరి అంత ఫేమస్ అయినటువంటి ఈ లెజెండరీ కార్ యొక్క డీటెయిల్ హిస్టరీ గురించి అండ్ ఈ కార్ ఇప్పుడు ఇండియన్ కార్ మార్కెట్ నుంచి ఎందుకు వెళ్ళిపోయిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే పజెరో హిస్టరీ గురించి తెలుసుకునే ముందు మనం ఇంకొక లెజెండరీ కార్ అయినటువంటి మిత్సుబిషి లాన్సర్ గురించి కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు కార్ కంపెనీస్ మైలేజ్ అండ్ ఫీచర్స్ పేరు చెప్పి సేల్స్ చేస్తున్నాయి. కానీ ఒకప్పుడు కార్ అంటేనే పర్ఫార్మెన్స్ అండ్ ఇంకా రిలయబిలిటీ, ఇవి రెండు ఉంటేనే అప్పట్లో జనాలు ఆ కార్స్ని కూడా పర్చేస్ చేసేవాళ్ళు. మరి అలాంటి పర్ఫార్మెన్స్ ఇంకా రిలయబుల్ కార్స్ని ఆ రోజుల్లో మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే చాలా కష్టమనే చెప్పాలి. సో ఈ కార్ కంపెనీస్ వాళ్ళ కార్స్ యొక్క రిలయబిలిటీ అండ్ ఇంకా పర్ఫార్మెన్స్ని ప్రూవ్ చేసుకోనికి చాలా కార్ రేస్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. అండ్ మిత్సుబిషి కూడా అలానే చేసింది. మిత్సుబిషి లాన్సర్ 1600 GSR కార్ యొక్క 3 క్వాలిటీస్, అవే హై స్పీడ్ స్టెబిలిటీ, డ్యూరబిలిటీ అండ్ టెక్నాలజీస్ని ప్రూవ్ చేసుకోనికి 1973లో WRC అంటే వరల్డ్ ర్యాలీ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేసింది. అండ్ 1974లో ఈ కార్ ఆ రేస్ని గెలవడమే కాకుండా ఆ తర్వాత జరిగిన చాలా కార్ రేస్ ఈవెంట్స్లో కూడా గెలిచింది. అండ్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఆ కార్ని నడిపిన వ్యక్తి ఎవరో కాదు, ఆయన ఒక ఇండియన్. ఆయన పేరే జోగేంద్ర సింగ్. మరి ఇన్ని కార్ రేస్ ఈవెంట్స్ని గెలిచిన తర్వాత కూడా ఈ కార్ ఫేమస్ కాకుండా ఎలా ఉంటుందో చెప్పండి. అలాగే ఈ కార్ వరల్డ్ వైడే ఫేమస్ కాదు, ఇండియాలో కూడా ఫేమస్. అది ఎలానో ఈ క్లిప్ చూసి మీరే చెప్పండి. అదేంటి పజెరో అని చెప్పి లాన్సర్ గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. అయితే ఆ టైంలో అమెరికాలో సిడాన్ ఇంకా హ్యాచ్బ్యాక్స్ కంటే ఎస్యూవీస్కి బాగా పాపులారిటీ ఉందని గమనించిన జపానీస్ అండ్ ఇంకా యూరోపియన్ కార్ కంపెనీస్ అయిన టొయోటా, నిసాన్ అండ్ ల్యాండ్ రోవర్ వాళ్ళు ఎస్యూవీస్ కార్స్ని లాంచ్ చేశారు. అలాగే మిత్సుబిషి కూడా ఎస్యూవీ కార్కి పజెరో అని పేరు పెట్టి లాంచ్ చేసింది. బట్ ఇక్కడ మిత్సుబిషి అన్ని కార్ కంపెనీస్లా కాకుండా పజెరోని ఎలాంటి డిఫికల్టీనైనా ఎదుర్కొనేలా ఒక ఓవర్ ఇంజనీర్డ్ కార్లా డిజైన్ చేసి లాంచ్ చేసింది, జస్ట్ లైక్ లాన్సర్. అయితే మిత్సుబిషి కార్కి పాపులారిటీ రావడం కోసం ప్రపంచంలోనే అత్యంత డిఫికల్టీ ర్యాలీ అయిన డాకార్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయాలనుకుంది. డాకార్ ర్యాలీ అనేది ఒక నార్మల్ ర్యాలీ ఏం కాదు, ఎందుకంటే ఈ ర్యాలీలో వెహికల్స్కి ఇంకా డ్రైవర్స్కి చాలా పెద్ద పరీక్ష అని చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక ఎండ్యూరెన్స్ ర్యాలీ. ఈ ర్యాలీ ప్యారిస్ నుంచి స్టార్ట్ అయ్యి సెనిగల్స్ క్యాపిటల్ అయిన డాకార్లో ఎండ్ అవుతుంది. అండ్ దీని యొక్క డిస్టెన్స్ వచ్చేసరికి 10,000 కిలోమీటర్స్ ఉంటుంది. అయితే డాకార్ ర్యాలీలో మీకు నార్మల్ రోడ్ కాకుండా హిల్లీ అండ్ ఇంకా డెజర్ట్ రోడ్స్ ఉంటాయి. సో ఇలాంటి డేంజరస్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడానికి ప్రపంచంలోనే బాగా క్యాపబుల్ అయిన డ్రైవర్స్ ఇంకా వాళ్ళ మెషిన్స్తో పార్టిసిపేట్ చేస్తారు. అయితే ఈ ర్యాలీ చాలా కష్టతరం కాబట్టి ఎన్లైన్ని వచ్చేసరికి సగం వెహికల్స్ మాత్రమే మిగిలేవి. ఒకసారి ఏమైందంటే డాకార్ ర్యాలీ ఇనాగరల్ రేస్లో 182 వెహికల్స్ పాల్గొన్నాయి. వాటిలో ట్రక్స్, బైక్స్ అండ్ ఇంకా కార్స్ పార్టిసిపేట్ చేస్తే ఓన్లీ 74 వెహికల్స్ మాత్రమే ఎండ్ లైన్ని రీచ్ అయ్యాయి. మరి మిగిలిన వెహికల్స్ పరిస్థితి ఏమంటారా? కొన్ని డ్యామేజ్ అయ్యాయి, కొన్ని కాలిపోయాయి అండ్ మరికొన్ని ఇరుక్కుపోయాయి. సో ఇదంతా విన్న తర్వాత మీకు ఒకటి అర్థమై ఉంటుంది, ఈ ర్యాలీని గెలిస్తే మిత్సుబిషికి ఎంత పేరు వస్తుందనేగా. మరి అనుకున్నట్టుగానే 1983లో మిత్సుబిషి వాళ్ళ పజెరో కార్తో ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసి గెలిచింది. అండ్ అమేజింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఆ ఒక్క ర్యాలీయే కాకుండా ఆ తర్వాత జరిగిన 26 ర్యాలీలో పార్టిసిపేట్ చేసి వాటిల్లో 12 ర్యాలీస్ని గెలిచింది. అందుకని ఈ కార్కి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో మోస్ట్ ర్యాలీ విన్స్ బై మ్యానుఫ్యాక్చర్గా టైటిల్ అందుకుంది. అంతేకాదు బాస్, ఇంత పాపులారిటీ అందుకున్న ఈ పజెరో కార్ని జాకీ చాన్ మూవీ అయిన
హూఎంఐలో కూడా వాడారు. ఇప్పుడంటే ల్యాండ్ రోవర్ ఇంకా వాళ్ళ డిఫెండర్ కార్ ఎంత పాపులరో మీ అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ టైంలో ల్యాండ్ రోవర్ కంటే ఈ పజేరోకే యూరోపియన్ కార్ మార్కెట్లో ఎక్కువ పాపులారిటీ ఉండేది. అది ఎలా అంటారా, అప్పట్లో ల్యాండ్ రోవర్ డిస్కవరీ పజేరో కార్ నుంచి ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు. పజేరోలో 3 డోర్ కార్ వస్తే ల్యాండ్ రోవర్లో కూడా 3 డోర్ కార్ వచ్చేది. అండ్ ఇంకా పజేరోలో 4 డోర్ కార్ వస్తే ల్యాండ్ రోవర్లో కూడా 4 డోర్స్ వచ్చేవి. అంతేకాకుండా ఈ 2 కార్స్లో 4 సిలిండర్ టర్బో చార్జ్ డీజిల్ ఇంజన్ని కామన్గా వాడేవాళ్ళు. ఇప్పుడంటే టర్బో చార్జ్ డీజిల్ ఇంజన్ చాలా కామన్, కానీ ఒకప్పుడు ఇవి చాలా హై అండ్ పర్ఫార్మెన్స్ కార్స్లోనే వాడేవాళ్ళు. మిత్సుబిషి వాళ్ళ పజేరో కార్లో అప్పట్లోనే అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఇంకా 2x2 అండ్ 4x4 వీల్ డ్రైవ్ సిస్టమ్ని ఇచ్చేవాళ్ళు. అంతేకాదు బాస్, సీట్ కింద కూడా సస్పెన్షన్ ఇచ్చేవాళ్ళు. అందువల్ల డ్రైవర్స్ ఆ కార్ని డ్రైవ్ చేసేటప్పుడు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేవాళ్ళు. సో ఇలాంటి చాలా రీజన్స్ వల్ల అప్పట్లో ఈ కార్ బయర్స్లో అంత క్రేజ్ ఉండేది. అయితే ఇయర్కి మిత్సుబిషి ఈ కార్ని అప్గ్రేడ్ చేసుకుంటా 1st జెన్, 2nd జెన్, 3rd జెన్ అండ్ 4th జనరేషన్స్ని లాంచ్ చేసింది. కానీ ఇండియాలో మాత్రం మిత్సుబిషి వాళ్ళ 2nd జనరేషన్ అయిన పజేరో కార్తో ఎంట్రీ ఇచ్చింది. అండ్ పజేరో కార్ని ఇండియాలో లాంచ్ చేసిన ఫస్ట్ ఎస్యూవీ కార్. ఎందుకంటే అప్పట్లో కార్ కంపెనీస్ ఎక్కువగా సిడాన్ అండ్ ఇంకా హ్యాచ్ బ్యాక్స్ కార్స్ని లాంచ్ చేసేవాళ్ళు. దీంట్లో 2.8 లీటర్ టర్బో చార్జ్ డీజిల్ ఇంజన్ ఉండేది. అప్పట్లో మంచి హార్స్ పవర్ జనరేట్ చేసేది అనుకోండి. అందుకని దీనికి ఇండియాలో హై క్లాస్ పీపుల్ కూడా వాడేవాళ్ళు. మిత్సుబిషి 2nd జనరేషన్ పజేరో కార్ని 2012 వరకు కంటిన్యూ చేశారు. ఆ తర్వాత 3rd జెన్ అయిన మాంటర్ని లాంచ్ చేసింది. అండ్ లాస్ట్లో పజేరో స్పోర్ట్స్ని కూడా లాంచ్ చేసింది. అయితే మిత్సుబిషి ఇండియాలో ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ ఏంటంటే మిత్సుబిషి వాళ్ళ కార్ సేల్స్ని పెంచుకోవడానికి క్రెడిట్ రిస్కీ అయిన బయర్స్కి లోన్స్ ఇచ్చేది. అండ్ అంతేకాకుండా 2016లో మిత్సుబిషి మీద ప్రపంచవ్యాప్తంగా మైలేజ్ ఫ్రాడ్ చేసిందనే ఆరోపణలు వచ్చాయి. సో మిత్సుబిషి $15 బిలియన్ బయర్స్కి పే చేయాల్సి వచ్చింది. దీని నుంచి బయటకు తీసుకురావడానికి నిసాన్ మిత్సుబిషికి $2 బిలియన్ ఇచ్చి హెల్ప్ చేసింది. అండ్ అంతేకాకుండా ఇండియాలో మిత్సుబిషికి హుండాయ్ ఇంకా మారుతి కార్ కంపెనీస్ నుంచి గట్టి పోటీ రావడంతో కార్ యొక్క సేల్స్ పడిపోయాయి. ఎందుకంటే ఈ కార్ కంపెనీస్ యొక్క కార్స్ చాలా కాస్ట్ ఎఫెక్టివ్ అవ్వడం వల్ల కార్ బయర్స్ ఎక్కువగా వీటిని ప్రిఫర్ చేసేవాళ్ళు. సో ఫైనల్గా మిత్సుబిషి 2016లో ఇండియన్ కార్ మార్కెట్ నుంచి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు వస్తున్న న్యూస్ ఏంటంటే మిత్సుబిషి మళ్ళీ ఇండియాలో రీఎంట్రీ ఇవ్వబోతుందని. మిత్సుబిషి టీవీఎస్ మొబిలిటీలో 30% స్టేక్ని అక్వైర్ చేసింది. సో ఫ్యూచర్లో మనం మిత్సుబిషి కార్ని చూసే అవకాశం కూడా ఉంది. మరి ఈ వీడియోని చివరి వరకు చూశారు కాబట్టి మీకు మన ఛానల్లో రాబోయే నెక్స్ట్ వీడియో గురించి ఒక హింట్ ఇస్తాం. అదేంటో చూసి గెస్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ బాస్, మళ్ళీ కలుద్దాం. దుబాయ్ నుండి వచ్చే నెల ఒక లెక్సస్ రాబోతుంది. కార్ తిన్నగా దుబాయ్ నుంచి నా ఇంటికి రావాలి. 55 లక్షలు ఇస్తాను. 45 కారుకి 10 నీ మాటకి.